Hi friends, welcome to our channel Ranjit Facts. So ee roju mana content అంతర్యుద్ధంతో సతమతమవుతున్నటువంటి పాకిస్తాన్. సో పాకిస్తాన్ కి బెలూచిస్తాన్ తో ఉన్నటువంటి సమస్య ఏంటి? త్వరలో పాకిస్తాన్ రెండు ముక్కలు కాబోతుందా? అలాగే పాకిస్తాన్ భారత్ పైన అనైతిక దాడులకు దిగుతుందన్నమాట. కునుకునకమే తాటిపండు పడ్డం అన్న సామెత మీరు వినే ఉంటారు. సో పాకిస్తాన్ కి ఇది కరెక్ట్ గా సూట్ అయ్యేలా ఉందండి. ఎందుకంటే అనాలోచితంగా భారత్ తోటి యుద్ధానికి దిగి ఇప్పటికే సగం చేయి కాల్చుకున్నటువంటి పాకిస్తాన్ కి అంతర్యుద్ధంతో మరొక సమస్య వచ్చి పడిందనమాట. అదే బలూచిస్తాన్ సమస్య. ఆల్రెడీ భారత్తో యుద్ధానికి కాలు దివ్వి సరైన యుద్ధ సామగ్రి లేక అటు ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఏటయ్యారో తెలియదు, ఎటుపోయారో తెలియదు. ఇటు ప్రధాని మహమ్మద్ షహబాజ్ షరీఫ్ చూస్తే బంకర్లో భద్రంగా దాక్కున్నారు. సో నడిపించే నాయకుడు సరైన వాడు లేడు. అసలు ఏం చేయాలో పాల్పొనేటువంటి పరిస్థితుల్లోని పాకిస్తాన్కి బలూచిస్తాన్ రూపంలో మరొక సమస్య ఎదురైందండి. అసలు ఏంటి బలూచిస్తాన్ సమస్యను చూసినట్లయితే పాకిస్తాన్ మొత్తం భూభాగంలోని సుమారు 44% భూభాగం ఉన్నటువంటి ఏరియాయే ఈ ప్రావిన్సే బలూచిస్తాన్ అనమాట. ఇది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దును పంచుకుంటుంది. అలాగే అరేబియన్ సీ అవుట్లెట్ కూడా దీనికి ఉందండి. ఏరియా పరంగా అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ పాక్ మొత్తం జనాభా అంటే 241 మిలియన్స్ జనాభాలోని ఈ బలూచిస్తాన్ ప్రజలు కేవలం 6% మాత్రమే ఉన్నారండి. పాకిస్తాన్ మొత్తం ప్రావిన్సెస్ లోని అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాలు అలాగే అత్యంత పేద ప్రజలు ఉన్నటువంటి ఏరియా కూడాను బలూచిస్తానే. ఈ ప్రావిన్స్ లోని మైన్స్, మినరల్స్ అలాగే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ రిసోర్సెస్ చాలా సమృద్ధిగా ఉన్నాయి. బలూచిస్తాన్ లో కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయండి. అందులో అతి ముఖ్యమైనది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA. వీళ్ళు పాకిస్తాన్ కి బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని వేరే దేశంగా గుర్తించాలని లేకపోతే కనీసం అటానమస్ అంటే ఏంటి స్వయం ప్రతిపత్తి స్టేటస్ కూడా ఇవ్వాలని అని చెప్పి డిమాండ్ చేస్తూనే ఉన్నారండి. అయితే బలూచిస్తాన్ ప్రావిన్స్ కి ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు కలిగి ఉండడం వల్ల సో వాళ్ళ సపోర్ట్ కూడా వీళ్ళకి ఎంతో కొంత ఉందండి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని USA అంటే అమెరికా అలాగే UK ఈ రెండు కూడాను నిషేధిత ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాయండి. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ లోని కొంత సైన్యాన్ని అక్కడ ఉంచారనమాట. మన భారతదేశంతో యుద్ధ కారణంగా బలూచిస్తాన్ లో ఉంచినటువంటి కొంత సైన్యాన్ని మన భారతదేశం వైపు తరలించారు. ఇదే అదునుగా చూసుకొని అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు తెగ రెచ్చిపోతున్నారు. సో కొద్దో గొప్ప ఉన్నటువంటి పాకిస్తాన్ సైనికులకి వెంటాడి చంపేస్తున్నారు. సో తూర్పు వైపున భారతదేశము అలాగే పశ్చిమాన బలూచిస్తాన్ ఆర్మీ రెబల్స్ యొక్క దాడులతోటి పాకిస్తాన్ కి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అనమాట. బలూచిస్తాన్ రెబల్స్ కి పాకిస్తాన్ సైనికులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ అంతర్యుద్ధంలోని పాకిస్తాన్ సైనికులు 16 మంది మరణించినట్టు తెలిసింది. బలూచిస్తాన్ లో ముఖ్యమైనటువంటి పట్టణాలని రెబల్స్ స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పాకిస్తాన్ జెండాను తీసి వాళ్ళ యొక్క సొంత జెండాని ఎగరవేశారండి. దీంతో బలూచిస్తాన్ లోని పాక్ యొక్క సార్వభౌమత్వానికి క్వశ్చన్ మార్క్ పడిందండి. ప్రస్తుతానికైతే బలూచ్ రాజధాని క్వెట్టా కూడాను తిరుగుబాటుదారుల యొక్క అధీనంలోనే ఉంది. పాకిస్తాన్ కి వీడ్కోలు, కొత్త దేశం బలూచిస్తాన్ కి స్వాగతం అని అక్కడ రచయిత మీర్ యార్ బలూచ్ ఎక్స్ లో పోస్ట్ చేశారండి. ఇదిలా ఉంటే సందట్లో సడేమియా అన్నట్లు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ యొక్క పార్టీ శ్రేణులు అందరూ కలిపి ఒక ర్యాలీ తీస్తున్నారండి. సో వాళ్ళనే మాట ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ ఉన్నట్లయితే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు, యుద్ధం అనేది వచ్చేది కాదు, అలాగే ఆయన భారతదేశంతో మాట్లాడి సయోధ్య కుదురుస్తాడు, అతను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి పాకిస్తాన్ లోని కొన్ని ఈ శ్రేణులన్నీ కూడా చేస్తున్నాయండి. దేశంలో ఎంత జరుగుతున్నా సరే పాకిస్తాన్ యొక్క మేకపోతు గాంభీర్యానికి ఏమాత్రం లోటు లేదండి. ఎందుకంటే భారతదేశం సరిహద్దు ప్రాంతాల్లోని ఇంకా క్షిపణులని డ్రోన్లని పంపిస్తూ విఫలయత్నం అనేది చేస్తుంది. సో మన సైనికులు దాన్ని ఎలాగో పేల్చేస్తున్నారు, అది వేరే విషయం అండి. శ్రీనగర్ విమానాశ్రయం పైన దాడికి ప్రయత్నం చేసింది. భారత ప్రభుత్వం పాకిస్తాన్ తో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న పలు నగరాల్ని ప్రాంతాలని కూడాను అలర్ట్ చేసిందండి. భారత ప్రధాని మోదీ మొత్తం త్రివిధ దళాల యొక్క చీఫ్స్ అలాగే ఇంత ముందు పనిచేసినట్టు రిటైర్ అయినటువంటి ఆ చీఫ్స్ అందరితో కూడాను అత్యున్నత సమావేశం నిర్వహించారండి. తదుపరి కార్యాచరణ కోసం రోడ్ మ్యాప్ వేస్తున్నారండి. చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీరు చేసేటువంటి సబ్స్క్రిప్షన్ అలాగే షేర్, లైక్స్ ఇవన్నీ కూడా నాకు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ఎంతో స్ఫూర్తినిస్తాయండి. జై హింద్.